అధికారులు 24 మంది ఎగ్జిక్యూటివ్ అధికారులు ఉండే, ఒక్కరు లేరు. అలాగే డైరెక్టర్లు లేరు. అనేక మంది డిపార్ట్మెంట్లో ఈరోజు ముగ్గురు పని ఒకరు చేస్తున్నారు. ఒక యంత్రానికి ఒకరు చేయాల్సినటువంటి పని ఈరోజు ఒక కార్మికుడు 3 యంత్రాలతో పనిచేస్తూ ఉన్నారు. ప్రమాదాలు జరుగుతున్నాయి తీవ్రంగా. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి అధ్వానంగా కావడానికి మీ యొక్క విధానమైనటువంటి కారణం. అందుకని దానికి సమాధానం చెప్పకుండా ప్రజలను నమ్మించడానికి మేము ప్యాకేజ్ ఇచ్చామని, ప్యాకేజీ పేరుతో 3వ బ్లాస్ట్ ఫర్నెస్ పునఃప్రారంభించామని చెప్పేటువంటి వాదనలన్నీ కూడా కట్టుకథలు. దీనివల్ల ప్లాంట్ అనేటువంటిది అభివృద్ధి కాలేదు. కాకపోగా ఈ 6 నెలల్లో సుమారుగా 1000 కోట్ల రూపాయలు నష్టాల్లోకి నెట్టారు. అందుకని మీరు సొంత గన్లు సమకూర్చనంత కాలం ఈ సమస్య ఉంటుంది. సొంత గన్లు ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ సొంత గనిలో తవ్వుకోవడానికి ఒక టన్నుకి 700 రూపాయలు అవుతుంది. కానీ